నేను ఈ సినారియో గురించి చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, మన దేశాన్ని ఎంకరేజ్ చేయడానికి నేను కొన్ని మాటలు చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. నా ప్రకారంగా ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న జనాభా రెండు కేటగిరీల్లో ఉన్నారు. రెండే కేటగిరీలు, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, బ్లాక్, వైట్ కాదు, రెండే కేటగిరీలు. అది ఒకటి మంచి జనాలు, ఒకటి చెడ్డ జనాలు. ఎప్పటి నుంచో నడుస్తా వచ్చింది ఫైట్ మంచి జనాలకి చెడు జనాలకి మధ్య. అండ్ ఇంకోటి మీరు గుర్తుంచుకుంటారో లేదో, హిస్టరీ మనకి ఏమంటారు ఆన్సర్గా ఉంది. మంచి జనాలు ఎప్పుడూ తక్కువ సందర్భాల్లోనే ఉన్నారు, ఎక్కువ తక్కువలోనే ఉన్నారు, కానీ చెడుకి మాత్రం బలం బహిరంగంగా ఉంది. అయితే నేను ఒక చిన్న మాట మీ ముందు పెట్టాలనుకుంటున్నాను, ఒక చిన్న స్టోరీ. మన మహాభారతం నుంచి మనం తీసుకోవాలి అనుకుంటే పాండవులు 5 మాత్రమే ఉన్నారు, 5 మాత్రమే పాండవులు ఉన్నారు, కానీ కౌరవులు 100 మంది ఉన్నారు. కౌరవులతో పాటు ఎంత పెద్ద బాహుబలి, భీష్మ, మహారథి, కర్ణ, శ్వత్థామ, గురు, ద్రోణ్, ఇంత మంది, ఇంత గొప్ప వాళ్ళు చెడు వైపు ఉన్నారు. అయినా కానీ గెలుపు ఎవరిదైంది? పాండవులది. అయితే పాండవులతో ఎవరున్నారు? శ్రీకృష్ణుడు. కానీ శ్రీకృష్ణుడు ఆయన శస్త్రాన్ని ఎత్తిండా? ఎత్తలేదు. ఆయన శస్త్రాన్ని ఎత్తకుండానే మంచిని సపోర్ట్ చేసిండు. అలాగనే మనతో పాటు శ్రీకృష్ణుడు ఉన్నాడు, మనతో పాటు అల్లా ఉన్నాడు, మనతో పాటు జీసస్ ఉన్నాడు. విజయం మనదే అవుతుంది, విజయం మనదే అవుతుంది. పోరాడుతూ ఉందాం, అందరూ కలుస్తూ ఉందాం. అందరూ ఈ మాటని గుర్తుంచుకోండి. మంచి ఎప్పుడు తక్కువలోనే ఉంటుంది, చెడు ఎప్పుడు బహిరంగానే కనిపిస్తుంది, కానీ అది లోపల నుంచి కృంగి నశించిపోయి ఉంటుంది. దాన్ని కూల్చేద్దాం, దాన్ని కూల్చేద్దాం. జై భారత్, జై హింద్. I'm not here on behalf of any political party. I am a regular office goer. But నిన్న అయ్యే ప్రొటెస్ట్ చూస్తూ వాళ్ళని అలా కొడుతూ ఉంటే వర్క్ చేయలేకపోయాను నేను. బికాజ్ ఐ న్యూ, నేను కాలేజ్లో ఉన్నప్పుడు, నేను ఎన్ఎస్ఎస్లో ఉన్నప్పుడు, నేను అలా రోడ్ల మీద కూర్చున్నప్పుడు పోలీస్ ఆఫీసర్స్ అందరూ పక్కనే ఉండి ఇలా చేయండి అమ్మా, ఇలా ఉండండి అమ్మా, ట్రాఫిక్ నాపకండి అమ్మా, మళ్ళీ కాలేజ్కి వెళ్ళండి అమ్మా అని చెప్పారు. కానీ మా మీదకి లాఠీలు పట్టుకో రాలేదండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే నాకు ఇంట్లో కూర్చున్న దానికి ఏం కనిపించిందంటే, నేను, నా ఫ్రెండ్, నా చెల్లి అక్కడ కూర్చొని ఉంటే మమ్మల్ని కూడా అలానే లాఠీలు పట్టుకొని బాధతారా? పాయింట్ నెంబర్ 1 ఇస్ దాట్. పాయింట్ నెంబర్ 2, మనందరం కలవడానికి మనం బీజేపీని సపోర్ట్ చేస్తున్నామా, సిజేపీని సపోర్ట్ చేస్తున్నామా, కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తున్నామా అనేది వేరే విషయం. మనం ఏ కాస్ట్, ఏ కలర్, ఏ క్రీడ్, ఏ రిలీజియన్ అనేది కూడా ఈజ్ అనదర్ పాయింట్. ఓకే, ఇవన్నీ డిఫరెన్సెస్ లైఫ్లో ఉంటాయి. ఓకే, యూనిటీ అండ్ డైవర్సిటీ ఇస్ సంథింగ్ దట్ వీవ్ బిన్ సెలబ్రేటింగ్ స్టార్టింగ్ నుంచి. బట్ మనం ఇక్కడికి రావడానికి, మనం ఏదో చేయడానికి మనకి ఒక యునైటెడ్ కాజ్ ఉండాలి. అసలు నేను ద రీజన్ ఐ టుక్ అప్ ద మైక్ ఈవెన్ దో ఐఎమ్ షివరింగ్, నాకు ఇలా చేతులు ఇలా వణుకుతున్నాయి, అయినా కూడా నేను ఇవాళ మైక్ ఎందుకు పట్టుకున్నానంటే, ఎక్కడ చూసినా వాళ్ళు సోనం వాంగ్చుక్కి ఏదో ఎజెండా ఉంది, ఇంకా అభిజిత్కి ఇంకేదో ఎజెండా ఉంది, వాళ్ళు 370 ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఉమర్ ఖాలిద్ గురించి మాట్లాడుతున్నారు. I don't know about these issues, okay? But what I do know is, in my country, in my independent India, question అడగడం అనేది నా రైట్. ఓకే, నేను ప్రశ్నిస్తాను. గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉందా, సిజేపీ ఉందా, బీజేపీ ఉందా, వాళ్ళెవరున్నా క్వశ్చన్ అడగడం నా రైట్. అవునా కాదా? Is it our constitutional right or not? Yes, I learned about it in school. I was proud of it when I was studying about it in school. క్వశ్చన్ అడిగినందుకు మీరు మా తలలు పగిలిపోయేలా బాధే, రక్తాలు గారిపోయేలా మేము ఏడుస్తున్నాం, మీ బిడ్డలా కాదా, హమ్ ఆప్కే బచ్చే నహీ హై క్యా అని ఒక చిన్న పాప, ఐ థింక్ షీస్ ఫ్రమ్ స్కూల్ ఆర్ కాలేజ్, షీస్ క్రయింగ్ అండ్ నలుగురు ఏడ్చుకెళ్ళాడతారని. వాట్ ఫార్? వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్లా? వాళ్ళు ఏమన్నా అటాక్ చేయడానికి వచ్చారా మీ మీద? గన్నులు పట్టుకొని, AK-47 పట్టుకొని పిల్లల మీద దాడి చేయడానికి అసలు అక్కడ ఉండడానికి ఏ రైట్ ఉంది? సెక్యూరిటీ ఇవ్వడానికి అంటే చెప్పండి, ఇలా ఉండండి అమ్మా చెప్పండి. ఏ రైట్ ఉండి వాళ్ళ మీద టియర్ గ్యాస్లు, ఎక్స్పైర్ అయిన టియర్ గ్యాస్లు రిలీజ్ చేస్తారు? ఎక్స్పైర్ అయిన టియర్ గ్యాస్లు రిలీజ్ చేస్తే కెమికల్ కంబషన్ జరిగి పిల్లలకి ఏమన్నా అయితే హూ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ? ఒక్క ప్రాణం కూడా వాల్యుబులే కదా, అందరూ భారత సిటిజన్సే కదా. మరి సిటిజన్స్ అయినప్పుడు సిటిజన్ లైఫ్ పోతే
రెస్పాన్సిబిలిటీ? ఎగ్జామ్ అలా అయ్యి అంతమంది సూసైడ్ చేసుకుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు రెసిగ్నేషన్ అడుగుతుంది ఇవాళ ఫస్ట్ టైం కాదండి. అందరూ అంటున్నారు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయగానే ప్రాబ్లం అయిపోద్దా? అది కాదు, దాట్ ఈస్ నాట్ ద వే, యూ షుడ్ టేక్ అనదర్ మోర్ డెమోక్రటిక్ వే అని అంటున్నారు. ఏ వే? మీరు చెప్పండి ఏవేనో. మీరు కూడా మాతో పాటు వచ్చి మీరు ఏ వేలో ప్రొటెస్ట్ చేయాలంటున్నారు ఆ వేలో ప్రొటెస్ట్ చేయండి. మీరు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? ఇప్పటికీ ఎంతో మంది ఎమ్మెల్యేస్, ఎంతో మంది మినిస్టర్స్, a lot of them have resigned because that is a symbol of accountability. నేను అకౌంటబిలిటీ తీసుకుంటున్నాను అని చెప్పడానికి ఈ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరూ రిజైన్ చేసింది. ఇప్పుడు కాదు, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి, మనకి ప్రెస్, మీడియా, సోషల్ మీడియా ఏం లేనప్పటి నుంచి వాళ్ళ లోపల అంతరాత్మ ఉంది, వాళ్ళకు ఇంటిగ్రిటీ ఉంది, వాళ్ళకు వాళ్ళ జాబ్ పట్ల, వాళ్ళ దేశం పట్ల, వాళ్ళ తోటి పౌరుల పట్ల ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు రిజైన్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ గారికి అది ఉంటే, బీజేపీ గవర్నమెంట్ కి అది ఉంటే ప్లీజ్ రిజైన్ చేయండి, పిల్లల్ని చంపాలని చూడడం మానేయండి. థ్యాంక్ యూ. Everyone know what happened yesterday in Delhi Jantar Mantar. The police of Delhi has treated the people who came for protest like anti-nationals and terrorists. After seeing that incident, I want to ask a question: is this democracy or dictatorship? They are treating like us anti-nationals and terrorists, beating and throwing tear spray towards the people. That's not democracy. And BJP, who is our prime minister, left the parliament early morning. He not even came and speak about NEET paper leak and the student who was suicide. After that all, I want Zindabad. You speak. After that all, I want to just say not only Dharmendra Pradhan but also Narendra Modi should resign. Chaiwala should resign. It looks like Dharmendra Pradhan is highly uneducated person and he does not deserve to be the education minister of our country. So brought a format that he can use basically to file down his resignation. I put that in Hindi as well as in English. And it's completely fine. If you can't put a signature, I have a place for a thumb impression as well. యూత్ తలుచుకుంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూసిన ఏ ఉద్యమాలైనా కూడా యూతే మార్చారు. ఒక బొలీవియన్ విప్లవకారుడు చెగువేరా, ఒక భగత్ సింగ్, మార్టిన్ లూథర్ కింగ్, ఎక్కడ కూడా విప్లవాలు ఏమైనా వచ్చినా కూడా ఒక వ్యవస్థని మార్పు చేసిందంటే డెఫినెట్గా అది యువత వల్లనే సాధ్యం. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఆ ఉద్యమం నిజంగా భారత రాజకీయ వ్యవస్థని రేపు మార్పు దిశగా తీసుకుపోయేటువంటి బలమైనటువంటి ఉద్యమం. బహుశా ఈరోజు తమ పోలీసు దమనకాలతో అణచివేయవచ్చు, కానీ రేపు అనేటువంటిది మనది యూత్. భగత్ సింగ్ జిందాబాద్, ఇంకులాబ్ జిందాబాద్, ఇంకులాబ్ జిందాబాద్. థ్యాంక్ యూ.